నమస్తే అండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదన్నట్టు ఒక సామెత అన్నట్టు, మనం ఎప్పుడు చూడన్నా మంచిగా మాట్లాడాలండి. అస్సలు ఒక్క నెగెటివ్ మాట కూడా ఎవరైనా తిట్టినా కూడా ఎవరి పాపాలు వాళ్ళు పోతారు. నేనేం తప్పు చేయలేదు, దేవుడి మీద భారం వేయాలని. నేను ఇంత నువ్వు అన్నావని నేను అంటాను. ఇంత 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 పెద్ద 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 రాగంతాలు అయిపోతాయండి. మామూలుగా ఊరుకుంటే ఆ దేవుడిని మనం చూస్తానండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందండి. ఒక్క మాటకి పెద్ద యుద్ధాలు అవుతాయండి. ఆ నోరు మనం తగ్గిస్తే బాగుంటుందండి, శాంతపదంగా ఉంటుంది. ఒక ఆలోచించండి, ఏమంటారు అంతే కదా. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మన మాట పెట్టింది చిలక మాటలాగా ఉండాలి కానీ చండాలంగా మాటలు ఉండకూడదండి.